ప్రార్థన చేయి. ప్రభుని అడుగు, ప్రభువా నిజమేనయ్యా, నేను ఏ స్థితిలో ఉన్నానో నేను ఎరుగుదనయ్యా. నేను దీన స్థితిలో ఉన్నది నేను ఎరుగుదను, సంపన్న స్థితిలో ఉన్నది నేను ఎరుగుదను. అయ్యా, పౌలు గారు తెలియపరిచినట్టుగా నేను ఏ స్థితిలో ఉన్నానో నేను ఎరుగుదను గనక నేను ఇదిగో ఉన్నతమైన స్థితిలో ఉండి అయ్యా ఇదిగో నీ సన్నిధికి రాలేకపోతున్నానయ్యా. అయ్యా, నా ఉద్దేశాలు వేరువేరుగా ఉన్నాయి. ఉన్నతమైన స్థితి నాకు ఉన్నది కనుక నా ఉద్దేశాలు వేరువేరుగా ఉన్నాయి, నా తలంపులు వేరువేరుగా ఉన్నాయి, నా కోరికలు వేరువేరుగా ఉన్నాయి. ప్రయాణాలు, వివాహాలు, ఫంక్షన్స్, ఊర్లు, టూర్లు ఈ రీతిలో తిరుగుతుందయ్యా. దీన స్థితి నాకు దయచేయి. దీనం అంటే లేని స్థితి కాదు, గుర్తుపెట్టుకో. డబ్బు లేకుండా పేదరికంలో ఉండి కాదు, నీకు అన్ని ఉండి కూడా నువ్వు తగ్గించుకొని దేవుని మందిరానికి వస్తావు చూడు, అది దీన స్థితి. నీకు ఆస్తులు అంతస్తులు ఉండి కూడా దేవుని మందిరానికి వచ్చి కింద కూర్చొని దేవుని ఆరాధిస్తావు చూడు హృదయపూర్వకంగా, అది దీన స్థితి. ఆ స్థితి కోసం నువ్వు ఎదురు చూడు. ధన భోగాల కోసం కాదు, మణిలు మాణిక్యాల కోసం కాదు, యెహోలోకపు ఆనందాల కోసం కాదు. దేవుని మందిరానికి వచ్చి నీకు నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి దీనుడిగా, దీనురాలుగా దేవుని పాదాలు పట్టుకున్నాడు, అది దీన స్థితి. నువ్వు చక్కగా ప్రార్థన చేయగలవు, చక్కగా వాయిద్యాలు వాయించగలవు, చక్కగా పాటలు పాడగలవు, చక్కగా అందించగలవేమో, చక్కగా మాట్లాడగలవేమో, చక్కగా కవిత్వం చేయగలవేమో. అయ్యన్నీ కాదు, దేవుని సన్నిధికి వచ్చి సమయాన్ని పాటించి దీనుడిగా, దీనురాలుగా ప్రభు పాదాలు పట్టుకొని దేవుని ఆరాధిస్తూ వేడుకుంటూ ఉంటే అది దేవుడు చూసేది నీలో. దీన స్థితిని దేవుడు కోరుకుంటున్నాడు నీలో. ప్రార్థన చేయబోతున్నాను. ఆ రీతిలో దీన స్థితి నాకు కావాలయ్యా. నాకు సంపన్న స్థితి అవసరం లేదయ్యా, నాకు ఉన్నతమైన స్థితి అవసరం లేదయ్యా, నాకు మణిలో మాణిక్యాలు అవసరం లేదయ్యా, నాకు యెహోలోకపు రాజ్యాలు అవసరం లేదయ్యా. నాకు దీన స్థితి కావాలయ్యా. నీ సన్నిధికి వచ్చి విరిగి నలిగిన హృదయంతో నిన్ను ఆరాధించాలి. అట్టి కృప నాకు దయచేయి అనుకున్న వాళ్ళు నీ కుడి హస్తాల పైకి నేను ప్రార్థన చేయబోతున్నాను. నువ్వెక్కడ ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ లోకంలో ఉన్నా సరే, ఎంత ఆనందంలో ఉన్నా సరే, ఈ మాటలు విన్నా నువ్వు నీ కుడి హస్తాల పైకి ఎత్తు. ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ గల తండ్రి, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో పడి ఉన్నా, ఏ రోగాలతో ఉన్నా, ఏ ఆనందాలతో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ అప్పులో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, అయ్యా నాకు దీన స్థితి, నీ సన్నిధికి వచ్చి నేను నిన్ను ఆరాధించేవాడిగా నన్ను స్థిరపరచని కోరుకున్న ప్రతి ఒక్కరికి నీ కృప కాపుదల భద్రత దయచేయి. వారి కుటుంబాల నుంచి వారి బిడ్డలు తరతరాలు కూడా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి నిత్య జీవానికి వారసులో కృప దయచేయమని, చేరు వచ్చిన బిడ్డలందరూ దీవించి రాలేకపోయిన వారిని క్షమించమని, ఇంత ఎండలో ప్రభా నీ వడలో నీ బిడ్డలు కూర్చొని నీ మాటలు విన్నారు. ఆ బిడ్డలందరికీ నీ కృప కాపుదల భద్రత ఇచ్చి గత వారం అంతా కాచి కాపాడినట్టు ఈ వారం అంతా కూడా నీ బిడ్డల్ని కాచి కాపాడు. వారి పనిపాట్లు, ప్రయాణాలు, రాకపోకలు అంతట్లో తోడుకుంటు, వ్యాపారాలు అన్ని విషయాలు తోడుకుంటాను. ఇందిరా కాలనీ తోడవారి పల్లె ఉన్న బిడ్డలందరూ నీ కృప కాపుదల భద్రత ఇచ్చేమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మానుదిన ఆహారం మరలా ప్రార్థన చేసిన క్షమించినట్లు మా ప్రార్థన క్షమించు. శోధనకి కాదు, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైన తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో చేరువచ్చిన మనందరికి రాలేకపోయిన వారికి, మన కాలనీ నివాసం ఉన్న ప్రతి కుటుంబాన్ని సదాకాలం మనందరికి తోడై నడిపించును గాక, ఆమేన్. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. మంచిది, మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ బిడ్డల్ని దేవుడు దీవించును గాక, ఆమేన్.